హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎల్లోరా గుహల్లోని 29వ నెంబర్ గల గుహ చూపిస్తాను. కేవ్స్ నెంబర్ 29. ఫ్రెండ్స్, మనము అక్కడి నుండి అన్ని గుహలు చూసుకుంటూ ఇటే వచ్చాము. 1 by 1 చూసుకుంటూ నెంబర్ 1 కానించి 1వ నెంబర్ గుహ నుండి 28వ గుహ వరకు చూసుకుంటూ వచ్చాము. ఇది మీకు ఇప్పుడు చూపించేది 29వ నెంబర్ గల గుహ. ఫ్రెండ్స్, మా ఛానల్లోని మొత్తం అన్ని గుహలు మ్యాక్సిమం 29 వరకు గుహలు అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, తప్పనిసరిగా అవి కూడా చూడండి. 1 by 1 అన్ని నెంబర్ 1వ గుహ నుండి 28వ గుహల వరకు వీడియోస్ చేశాను. మీరు చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడండి. ఫ్రెండ్స్, ఇది బయట లుక్. 29వ గుహ గల లుక్ ఇది. బయట నుంచి ఎలా ఉందో చూడండి. ఒక పెద్ద కొండని గుహలా చెక్కి దేవాలయం లాగా నిర్మించారు. ఫ్రెండ్స్, చూడండి, అన్ని కళ్యాణ మండపం లాగా ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూడండి. ఈ గుహ నుంచి చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి పక్కన విగ్రహాలు కూడా చెక్కినవి ఉంటాయి. సింహద్వారం లాగా సింహాల బొమ్మలతో చెక్కారు ఎంట్రన్స్ లోని. ఇది ఎంట్రన్స్ కాదు, వెనక వైపు నుంచి మనం వచ్చాం. ఫ్రెండ్స్, ఎంట్రన్స్ దారి మాత్రం వేరే రూట్, ఆ సైడ్ ఆ పక్కన ఉంటుంది. నెక్స్ట్ చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, అది చూడండి, చాలా నీట్గా అందంగా చెక్కారు. ఇక్కడ నుండి చూడండి లుక్ ఎలా ఉందో. బయట ఎల్లోరా గుహలు ఇక్కడ నుండి ఎలా కనబడుతున్నాయి చూడండి. చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. గుహ నెంబర్ 1 నుండి 29వ గుహ వరకు ఇక్కడ నుంచి ఎలా చూడొచ్చు. ఫ్రెండ్స్, అటు నుండే వచ్చాం. లాస్ట్ గుహ 29. లాస్ట్ గుహ 29 కాదు, ఇక్కడ వరకు కొన్ని ఉంటాయి. మళ్ళీ కొంచెం ఎదరికెళ్తే 30 నుండి 34 వరకు గుహలు ఉంటాయి. లోపల ఎలా ఉందో చూపిస్తాం. ఫ్రెండ్స్, చూడండి. ఇది చాలా పెద్ద గుహ, చాలా పెద్ద గుడి, దేవాలయంలో కట్టారు. చాలా బాగుంది చూడండి. అప్పుడు కాలం 6-7 శతాబ్దం కాలం నాటి గుహలు ఫ్రెండ్స్ ఇవి. అప్పటి కాలంలో ఇవి ఇక్కడ పూజలు కూడా జరిగేవి. చాలా జనం కూడా ఉండేవారంట. ఇక్కడ ఈ గుహల్లోని దేవాలయాలు ఉంటాయి. దేవాలయాలకు కూడా పూజలు జరిగాయంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం ఏం జరగట్లేదు. ఎక్కువగా ఇక్కడ శివాలయం దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ విగ్రహాన్ని ఎలా చెక్కారు గోడ మీద. స్తంభాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా అందంగా చెక్కారు. ఫ్రెండ్స్, రౌండ్ గాను చాలా బాగున్నాయి. ఈ దేవాలయంలో శివలింగం ఉంది. ఫ్రెండ్స్, శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయం చూడండి ఎంత అందంగా ఉందో. పెద్ద కొండని చెక్కి గుహలా చెక్కి దేవాలయం లాగా నిర్మించారు. ఫ్రెండ్స్, చూడండి, చాలా అందంగా ఉన్నాయి. శివలింగం చూడండి, లోపల శివాలయం గర్భగుడి ఎలా నిర్మించారో చూడండి. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ దేవాలయం చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా గ్యాప్ ఉంది. ఫ్రెండ్స్, అప్పుల్లో చాలా అందంగా చెక్కారు. చూడండి ఎంత పెద్ద గుహ.
అసలు ఎక్కడ సిమెంట్ కానీ ఏమి వాడకుండా కొండని చెక్కి ఇలా నిర్మించారు. చాలా బాగుంది. గోడల మీద విగ్రహాలు కూడా చెక్కారు. మొత్తం రాతితోటి, కొండరాయితోటే విగ్రహాలు చెక్కారు ఫ్రెండ్స్. ఈ పక్కన ఎలా ఉందో చూడండి. కొండ ఎంత పెద్ద కొండ ఉంటుందో చూడండి. హైట్ ఎంత ఉందో చూడండి. చాలా పెద్ద కొండ. ఈ పెద్ద కొండనే దేవాలయంలోకి నిర్మించారు. గుహలా చెక్కి దేవాలయంలాగా నిర్మించారు చూడండి. పక్కన చిన్న చిన్న రూముల్లాగా కూడా చెక్కారు. అంటే అప్పట్లో పూజారి వాళ్ళు ఉండటానికి కూడా ఇల్లు గదుల్లాగా చెక్కారు. ఈ పక్కన చూడండి, చిన్న చిన్న గదులతోటి చిన్న చిన్న గుహల్లాగా ఉన్న చూసారా, అవి గదులు అంటే అప్పట్లో ఉండేవారంటండి. చూసారా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కనవ అంతకు ముందు ఉన్న వీడియోలు చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అన్ని గుహలు నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను. అంటే 30 నుండి 34 మాత్రం చూపించలేకపోయాను. కనవ అన్ని మాత్రం ఈ మా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ప్లీజ్. కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఈ వీడియోస్ ఎలా ఉన్నాయని కూడా కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా, ఈ గుహ మొత్తం స్తంభాలు, ఎంత పెద్ద పెద్ద స్తంభాలు చూసారా. ఈ 29వ నెంబర్ గల గుహ. గోడ మీద విగ్రహం చెక్కారు చూడండి. ఈ పక్కన పార్వతీ పరమేశ్వరి విగ్రహం చెక్కారు ఫ్రెండ్స్. పక్కన కుమారస్వామి, సిద్ధి వినాయక అందరూ దేవుళ్ళు కనపడేలాగా చెక్కారు చూడండి. ఎంత బాగా చెక్కారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇల్లోర గుహలు చాలా బాగుంటాయి. మీరు షిరిడి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎల్లోరా గుహలకి ఔరంగాబాద్ వెళ్ళండి ఫ్రెండ్స్. ఔరంగాబాద్ వెళ్తే బస్ స్టాండ్ నుండి నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి. ఈ కేవ్స్ చూడడానికి, ఈ గుహలు చూడడానికి బస్సులు చాలా ఉంటాయి. బయట నుంచి ఎలా ఉందో చూడండి. 29వ నెంబర్ గల గుహ. 29వ నెంబర్ గల గుహ. కేవ్స్ నెంబర్ 29. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ 20, 30, 39, 34 ఉంటాయి. ఇక్కడ నుంచి లుక్ ఎలా ఉంది చూడండి. మొత్తం కొండ, పర్వతం అంతా ఎలా ఉందో. ఎల్లోరా గుహలు పర్వతం మొత్తం ఈ కొండలోనే అన్ని గుహలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పెద్ద కొండలోనే గుహలు ఉన్నాయి. నెక్స్ట్ 30, 34 గుహలకి వెళ్దాం అనుకున్నాను కానీ నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ టైంలో ఇంకా బాగా ఎండ తగలటంలోని ఇంకా వెళ్ళకపోయాను. ఇక్కడ వరకే నేను అప్లోడ్ చేశాను. 29 గుహల వరకే అప్లోడ్ చేశాను. 1 నెంబర్ నుండి 29 వరకు గుహలు వీడియో తీసి అప్లోడ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. మనం ఇక్కడ నుండే వెళ్ళాము. నేను వచ్చిన దారి మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. అక్కడ వరకు 29వ నెంబర్ గుహ కాడ డ్రాప్ చేస్తాయి. అక్కడ నుంచి మనం 16 గుహ వరకు, ఈ కనపడే గుహ వరకు మనం చూసుకుంటూ రావాలి.
మళ్ళీ నెంబర్ 1వ నెంబర్ గుహ వరకు డ్రాప్ చేస్తే మళ్ళీ అక్కడ నుండి 16 గుహ వరకు చూసుకుంటూ రావాలి. ఈ బండి మీద పంపుతారు ఫ్రెండ్స్. మనిషికి వచ్చి 40 రూపీస్ అంతా పే చేయాలి. మ్యాప్ ఫ్రెండ్స్, మొత్తం గుహలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మ్యాప్ గోడ మీద అలా అంటించారు ఫ్రెండ్స్. ఎలా వెళ్ళాలనేది కూడా రూట్స్ చెప్పారు. ఇంకా అన్ని చూసుకున్నాక బయటకు వచ్చేసాను. అండ్ ఇంకా మనకి 40 రూపీస్ తీసుకున్నారు కదా, టోకెన్ తీసుకున్నారు కదా, ఆ టోకెన్ ఇక్కడ మళ్ళీ ఇచ్చేస్తే అలా బయటికి పంపేస్తారు. టోకెన్ మాత్రం దగ్గర ఉండాలి. మనం తీసుకున్న టికెట్ మాత్రం దగ్గర ఉండాలి. ఎంట్రన్స్ లో లోపల పంపుతారు, బయటికి పంపేటప్పుడు ఇచ్చేయాలి టోకెన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోని కనపడి కొండ ఉంది చూసారా, ఆ కొండ పైన కోట ఉంది, శివాజీ మహారాజ్ కోట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మా ఛానల్ తప్పనిసరిగా